పూరి జగన్నాథ్ గుడిలో పోయిన బంగారు పళ్ళెం అసలేమైంది? చాలా సంవత్సరాల క్రితం పూరి గుడిలో పూజారులందరూ పూజ చేసి లాస్ట్‌లో నైవేద్యం పెట్టి ఇంటికెళ్ళిపోయారు. అయితే ఆ రోజు రాత్ర పూరి జగన్నాథ్ గుడిలో ఉన్న బంగారు పళ్ళెం కనపడకుండా పోయింది. తర్వాత రోజు ఎవరైతే పంతులుంటారో, పూజారులుంటారో వాళ్ళొచ్చి తలుపులు తీసి స్వామికి ప్రసాదం పెడదామని చెప్పి ఆ పళ్ళెం కోసం చూస్తే పళ్ళెం కనిపించలేదు. అసలు ఏం జరిగింది? ఆ బంగారు పళ్ళెం ఎలా పోయింది? ఈ బంగారు పళ్ళెం పోయింది అని వాళ్ళెళ్ళి గుడి యొక్క యాజమాన్యానికి చెప్పగానే ఈ పూజారులే దొంగతనం చేసుంటారని చెప్పి పోలీసులు వాళ్ళని కొట్టడం మొదలుపెట్టారు. కానీ ఈలోగా అక్కడ ఎవరో భక్తులొచ్చి ఈ బంగారు పళ్ళెం ఒక భక్తుడి దగ్గర ఉంది అని చెప్పారు. ఆ భక్తుడిని పట్టుకుని పోలీసులు కొట్టి జైల్లో పెట్టి ఆ బంగారు పళ్ళెన్ని తీసుకెళ్ళి స్వామికిచ్చారు. అసలు ఈ కథ అంతా ఏంటి? దీని వెనకాల జరిగిన కథ ఏంటో తెలుసుకుందాం. బంధు మొహంతి అనే ఒక పేదవాడు ఉండేవాడు. ఆయన భిక్షాటన చేసుకుంటూ ఎప్పుడూ హరినామస్మరణ చేసుకుంటూ ఉండేవాడు. హరినామస్మరణ ఎంత ఇష్టం అంటే ఆయనకి ఆహారం లేకపోయినా సరే ఆయన హరినామస్మరణ చేసుకుంటూ బతికేవాడు అనమాట. అయితే ఆయనకి ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఈయన బయటకెళ్ళి భిక్షాటన చేసుకుని ఆహారం తీసుకొచ్చి తన కుటుంబాన్ని పోషించుకుంటూ హరినామ సంకీర్తన చేసుకుంటూ ఉండేవాడు. ఇదే ఆయన జీవితం. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఆ ఊర్లో ఆ రాత్రి కరువు వచ్చినప్పుడు ఆయన ఎవరింటికి వెళ్ళినా ఎవరూ ఆయనకి భిక్ష చేయలేదు. అప్పుడు భార్య వచ్చి, ఏమండి ఇలా అయితే కష్టం మనకి ఆహారం లేదు, మనం ఎలాగైనా ఉంటాం కానీ మన పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలకి ఆకలి ఎక్కువ, వాళ్ళు తినకపోతే వాళ్ళు చనిపోతారు అని చెప్పి బాధపడింది. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటారు. అప్పుడు బంధు మొహంతి, నాకు తెలిసిన వాళ్ళు నా కుటుంబం అంటే ఎవరు లేరు, కానీ నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు చాలా డబ్బు ఉన్నవాడు. ఆ మిత్రుడి దగ్గరికి వెళ్తే మనకి ఆహారం దొరుకుతుంది. అయితే మనం పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్దాం అంటారనమాట. కాకపోతే ఈవిడికి తెలీదు పూరి గుడికి వెళ్తున్నాం, పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి. కాబట్టి ఈయన ఏం చేశారంటే ఒక పాపని ఎక్కించుకున్నారు మీద, ఒక బాబుని పట్టుకున్నారు, భార్య ఒక బాబుని పట్టుకుంది. అటు నడుచుకుంటూ జాజ్పూర్ నుంచి పూరి వరకు వెళ్ళారు. తీరా పూరి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఏమైందంటే ఎంతోమంది పోలీసులు, రక్షణ వ్యవస్థ అందరూ ఉండి, భక్తులు ఎక్కువ మంది ఉండి జగన్నాథ్ దర్శనం ఈయనకి కుదరలేదన్నమాట. ఆయన చాలా బాధపడ్డాడు. ఇదేంటి ఎంత దూరం నుంచి వచ్చి జగన్నాథ్ని కలవకుండా వెళ్తున్నానే అనుకున్నాను అనమాట. అయితే ఆయన హరినామ స్మరణ మాత్రం మానలేదన్నమాట. స్వామి, నువ్వే ఈ జీవితాన్ని ఇచ్చావు, నువ్వే ఈ జీవితాన్ని తీసుకుంటావు, నువ్వే నాకు అన్నం పెడతావు, అన్నం పెట్టినా నువ్వే, పెట్టకపోయినా నువ్వే, కాబట్టి నేను ఇవాళ ఇక్కడ పడుకుంటున్నా, రేపైనా నీ దర్శనం జరిగి నాకు ఏదో ఒకటి దొరికితే బాగుండు అని అనుకుంటూ ఆయన తన భార్యతో కలిసి, పిల్లలతో కలిసి ఆ పూరి మందిరానికి ఉన్న దక్షిణ వైపున పేజనాల అనే ఒక ప్లేస్లో పడుకున్నారనమాట. ఈ పేజనాల అంటే ఏంటంటే పూరి ఆలయంలో జగన్నాథుడికి నిరంతరం నైవేద్యం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ నిరంతరం నైవేద్యం జరిగినప్పుడు అక్కడ వండే అన్నం ఏదైతే ఉంటుందో ఆ అన్నం వార్చినప్పుడు వచ్చే గంజి ఒరియాలో పేజ అంటారనమాట. ఆ పేజ ఒక కాలంలోంచి బయటకు వస్తుంది, అందుకని దాని పేరు పేజనాల అనమాట. అయితే ఈ బంధు మొహంతి, ఆయన పిల్లలు మొత్తం అందరూ కలిసి అక్కడ పడుకున్నప్పుడు ఆ పేజనాల నుంచి వచ్చే గంజిని ఒక కుండలో పట్టుకుని మొత్తం 5గురు తాగి పడుకున్నారన్నమాట. పంతులు గారు పూజ చేసేసారు, జగన్నాథ్ని పడుకోబెట్టేశారు, తర్వాత తలుపు వేసేసారు, తాళం వేసారు, వెళ్ళిపోయారు. కానీ జగన్నాథ్ మనసులో మాత్రం కలత ఉండిపోయిందనమాట. ఏంటంటే నా భక్తుడు ఆకలితో పడుకున్నాడు నా గుడి దగ్గర, అలాంటిది అతనికి తిండి లేకుండా నేను ఎలా పడుకోగలను అని చాలా బాధపడ్డారనమాట. చాలా బాధపడి ఏం చేశారంటే దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చి ఆయన దగ్గర ఉన్న బంగారు పళ్ళెంలో బోల్డన్ని ప్రసాదాలు పెట్టి బంధు మొహంతి అని పిలిచారనమాట. అయితే మనం ప్రయాణం చేసి వచ్చి అలసిపోయాం కదా, ఎవరో బంధు మొహంతిని పిలుస్తున్నారేమో, మనల్ని కాదేమో అనుకుని ఈ బంధు మొహంతి వెళ్ళలేదు. అయితే అప్పుడు మళ్ళీ జగన్నాథ్ ఏమన్నారంటే,
జాజ్పూర్ నుంచి తన భార్యా పిల్లలతో వచ్చి పేజరాల దగ్గర పడుకున్న బంధు మోహంతి అని పిలిచారనమాట. అది పిలవగానే నన్నే పిలుస్తున్నారనమాట అని చెప్పి ఆయన దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఎప్పుడైతే జగన్నాథ్ దగ్గరికి ఈయన వచ్చాడో జగన్నాథ్ ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో మారారనమాట. మారి నాయన పిల్లలు భార్య ఉన్నారు, వాళ్ళందరికీ ఆకలేస్తుంది కదా, ఈ ప్రసాదం పట్టుకెళ్ళి మీరందరూ తినండి అని చెప్పి ఆయనకి ఆ ప్లేట్ ఇచ్చి ఆయన అదృశ్యం అయిపోయారు అనమాట. అయితే ఆహారం దొరికిన సంతోషంలో బంధు మోహంతి బేజనాల దగ్గరికి వచ్చి పిల్లల్ని లేపి భార్యను లేపి అందరికీ భోజనం పెట్టి వాళ్ళందరూ తిన్న తర్వాత ఆ ప్లేట్ని బాగా కడిగి మళ్ళీ దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్తారు అన్నమాట ఇవ్వడానికి ప్లేట్. కానీ అక్కడ ఎవరు ఉండరు. తలుపు తోస్తే తలుపు గొల్లు వేసి ఉంటుంది అనమాట. సరే రేపు ఉదయం వచ్చింది అనుకుని ఆ ప్లేట్ని ఆ బంగారు పళ్ళెం ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా తుడిచి ఒక గుడ్డలో చుట్టి ఆయన పడుకుంటారు. ఉదయం ఏమవుద్దంటే పూజారులు పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టడం కోసం అని చెప్పి స్వామివారి బంగారు పళ్ళెం కోసం వెతికితే అది దొరకదు. బంగారు పళ్ళెం ఎవరో దొంగతనం చేశారు అని చెప్పి ఆలయ సిబ్బందికి చెప్తే ఆలయ సిబ్బంది పంతుల్ని మీరే దొంగతనం చేసుంటారు అని చెప్పి పంతుల్ని కొట్టారనమాట. పోలీసులు కూడా కొట్టారనమాట. అప్పుడు ఎవరో భక్తులు వచ్చి అలా దక్షిణ ద్వారం దగ్గర ఎవరో భక్తుడు అలా కుటుంబంతో పాటు పడుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర మేము ఆ ప్లేట్ చూసామని చెప్పగానే ఇంకా ఆ పోలీసులు ఆ గుళ్ళో పంతులు అందరూ ఆలోచించకుండా వెళ్ళి ఆ భక్తుని పట్టుకుని కొట్టి అతన్ని బంధించి జైల్లో పెట్టారన్నమాట. అయితే అతను ఏమాత్రం బాధపడలేదు. ఆ భార్య కూడా ఎన్నోసార్లు అడిగింది ఎందుకు కొడుతున్నారు అని చెప్పి. అయినా సరే ఎవరో సమాధానం చెప్పలేదు. బంగారు పళ్ళెం మీరు దొంగతనం చేశారు, అందుకని మిమ్మల్ని శిక్షిస్తున్నాం అని చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టారన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే మనం జగన్నాథ్ని నువ్వే నా తల్లి, నువ్వే నా తండ్రి, నువ్వే నా మిత్రుడు, నువ్వే నా బంధువు అని మనం కొలుస్తుంటే ఆయన మనసు కరిగిపోతుంది అనమాట. బంధు మోహంతి కూడా అదే చేశాడు. ఆయన జగన్నాథ్ గురించి ఆలోచించుకుంటూ జగన్నాథ నీ దయ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చా, నేను ప్రసాదం తిన్నానంటే అది నీ దయ వల్లే, ఇప్పుడు జైల్లోకి వెళ్తున్నానంటే నీ దయ వల్లే, ఇలా కొడుతున్నారంటే నీ దయ వల్లే, కాబట్టి ఈ ప్రాణం ఇచ్చింది నువ్వు తీసుకుంటావా లేదంటే ఇంకా ఉంచుతావా అనేది కూడా నీ ఇష్టం అని చెప్పి ఆయన హరినామ స్మరణ చేసుకుంటూనే ఉన్నారనమాట. ఇది తెలిసిన జగన్నాథ్కి హృదయం కరిగిపోయింది. ఆయన పంతులు అందరూ వెళ్ళేదాకా ఆగి వెళ్ళిన తర్వాత గరుడ ఎక్కి పూరి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన కల్లో కనిపించి నా భక్తుడు బంధు మోహంతిని మీ వాళ్ళు జైల్లో పెట్టారు, నువ్వు ఎలాగైనా సరే విడిపించాలి, నీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే నువ్వు ఎలాగే చూసుకుంటావా, నా ఇంటికి నా భక్తుడు వచ్చాడు నన్ను చూడడానికి, నేను నా ప్లేట్లో ఆహారం పెట్టాను, నీ ప్లేట్లోది ఏం పెట్టలేదు, నీ ఇంట్లోది తీసుకోలేదు, నా ఇంట్లోది నేను పెట్టాను, దానికి మీకు ఇబ్బంది ఏంటి, నువ్వు ఇప్పుడు మర్యాదగా వెళ్ళి ఆ భక్తుడిని విడిపించి అతనికి కాళ్ళకి అభిషేకం చేసి తల మీద కిరీటం పెట్టి అతన్ని గౌరవించు, తర్వాత వాళ్ళు జీవించినంతకాలం ఎంత తింటారో ఎక్కడ ఉంటారో ఎలా ఉండాలో అన్నిటికీ నువ్వే సమకూర్చుకోవాలి అని చెప్పి ఆయన కళ్ళ నుంచి మాయమైపోతారు. అది తెలిసిన రాజు వెంటనే నిద్రలేచి మంత్రులందరినీ పిలిచి ఇలా జరిగింది కాబట్టి నేనే స్వయంగా వచ్చి ఆ బంధు మోహంతిని విడిపిస్తాను అని చెప్పి ఆయనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బంధు మోహంతిని విడిపించి ఆయనకి అభిషేకం చేసి ఆ నీళ్ళు కాళ్ళు తల మీద జల్లుకొని ఆ తర్వాత ఆయనకి తలపాగా పెట్టి ఆయనకి క్షమించమని అడిగి ఆయనకి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చారన్నమాట. ఎక్కడైతే పేజనాల దగ్గర ఈయన పడుకున్నాడో ఆ కొంచెం ముందే ఈయనకు ఒక ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లో ఉండే అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ ఆ బంధు మోహంతి యొక్క ఎవరైతే కుటుంబ పరంపర ఉంటుందో వాళ్ళు పూరి జగన్నాథ్ ఆలయంలో వంట చేయడానికి ముఖ్యమైన మనుషులు అనమాట. ఫస్ట్ వాళ్ళు చేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళి నైవేద్యం పెడుతుంటారు అనమాట. అంటే మనం భగవంతుడైన జగన్నాథుని నమ్ముకుంటే ఎలాంటి కష్టం నుంచైనా సరే మనల్ని బయటకు తీసుకొచ్చి లేదా ఎలాంటి కష్టంలో మనం ఉన్న ఆయన కష్టాన్ని తీసుకుని మనకి ఏదో విధంగా ఒక రకమైన ఒక సమాధానం ఇస్తారనమాట. జగన్నాథుని నమ్ముకుని బాగుపడ్డ భక్తుడి కథలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మదలపంజి అనే ఒక పుస్తకంలో ఇప్పటికీ కూడా పూరి మందిరంలో ఆ ఆలయ సిబ్బంది దగ్గర ఉంటుందన్నమాట. అలాంటి దాంట్లో వచ్చిన కథే ఈ బంధు మోహంతి కథ.
ఇంకా చాలా కథలున్నాయి. ఎంతోమంది గొప్ప భక్తుల గురించి ఉన్నాయి. వాటి గురించి కూడా త్వరలో రాబోయే వీడియోలో తెలుసుకుందాం. జై జగన్నాథ్.